హాయ్ హలో అండి. ఈరోజు చేసే రెసిపీ ఆలు టమాటా అండి. ఆలు టమాటా అంటే సపరేట్ అనుకున్నారు, కాదు, ఆలు టమాటా కర్రీ అండి. కట్ చేసుకున్న ఆలు, ఓకే, టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే వేడి చేశాను. ప్యాన్ వేడైంది. ఆయిల్ ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం చిట్పట్లాడాలి. ఓకే, పోపు దినుసులు ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, ఇందులోనే ఆలు కూడా ఇలా రెండు కలిపేసామనుకో, రెండు ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఓకే, ఇందులో చిటికెడు పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ హాఫ్ స్పూన్, మనం ఇలా ఇంత చేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుంది కదా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కర్రీలోకి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. బయట కొన్నది ఇంట్లో చేసినప్పుడే డిఫరెంట్ తెలుస్తుందండి. అది ఇట్లా ఫ్రై అవుతుంటే స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో. ఓకే, ఇంకొక నిమిషం ఫ్రై అయినాక టమాటా వేద్దాం. ఓకే, ఇప్పుడు టమాటా, సాల్ట్, అంతా ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. ఓకేనా. ఓకే అండి, చాలా బాగా మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం, 1 స్పూన్ కారం, ధనియా పొడి 1 హాఫ్ స్పూన్, అంతే. మొత్తం ఒకసారి కలిపేసి కొత్తిమీర కూడా వేసేసి ఇంకొకసారి కలిపి మూత పెట్టాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకేనా, ఇంకొక 5 నిమిషాలు మూత పెడితే టమాటా ఆలు కర్రీ రెడీ అండి. ఓకే అండి, టమాటా ఆలు కర్రీ రెడీ అండి. చూసారా, నేను వాటర్ వేయకున్నా కానీ ఆ టమాటా వల్ల మనం మూత పెట్టేస్తాం కదా, ఆవిరంతా టమాటా మంచి కుక్ అయ్యి ఇలా వాటర్ ఈ విధంగా వాటర్ వేసినట్టు ఉంది కదా. నేనైతే వాటర్ వేయలేదండి. కర్రీలాగా ఎంత బాగా వచ్చింది. ఓకేనా, అయిపోయినట్టే అండి. ఆలు టమాటా కర్రీ రెడీ. మీకు ఇంకొక చిట్కా చెప్తాను. మనము కూరగాయలు కట్ చేసి పొట్టు తీస్తాం కదా, ఏదైనా సరే, ఆలు కానీ, క్యారెట్ కానీ, ఉల్లిపాయ పొట్టు కానీ, ఏదైనా మనం పెరట్లో చెట్లు పెంచుతాం కదా, ఆ చెట్లకి వేస్తే మొదల్లో మనం బయట నుంచి తెచ్చి ఎక్కువైతే వేయలేము. ఇది ఈ వేస్టేజ్ అనేది డస్ట్బిన్లో వేస్తాం కదా, అవి వేసి మన చెట్టు మొదలు వేస్తే కొంచెం బలంగా గట్టిగా ఎదుగుదల ఉంటుంది చెట్లకి. నేనైతే ఏం పడేయనండి. ఏది కూరగాయలు
పొట్టు తీసిన ఉల్లిపాయ పొట్టు కానీ టమాటా సైడ్లు కట్ చేసిన ఏదైనా సరే నేను చెట్లకు మన ఇంట్లో పెరట్లో చెట్లు ఉంటే ఆ చెట్లు మొదలు వేస్తే కొంచెం బలంగా ఉంటాయండి. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా, నేనైతే అలా వేస్తాను. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి అంటండి. టీ పొడి మనం టీ ఫిల్టర్ చేసి అది కూడా పడేస్తాం కదా, అది కూడా పడేయకుండా చెట్లు మొదలు వేస్తే దానికి కొంచెం బలం అంట. ఓకేనా, ఓకే అండి. ఫైనల్గా ఆలు టమాటా కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. ఓకే, బాయ్.